హలో అండి, నమస్తే. నేను మీ చందు. వెల్కమ్ టు పర్సనల్ ఫైనాన్స్ బై చందు. సో కొద్దిగా వాయిస్ లో ఉంటుంది, ఏమనుకోకండి. లాస్ట్ 1 వీక్ నుంచి ఫీవర్ లో ఉన్నాను. సో ఇంకా రికవర్ అవుతున్నాను అనమాట. సో ఇవాళ మనం హైదరాబాద్ లో గాజుల రమారంలో ఉన్నాం. సో మళ్ళీ ఇంకో బిజినెస్ పర్సన్ తో మనం ఇంటర్వ్యూ సెట్ చేసాం. సో యశ్వంత్ మనల్ని ఇన్స్టాగ్రామ్ లో రీచ్ అవుట్ అయ్యారు. సో ఇలా నాది బిజినెస్ ఉంది, నా ఫైనాన్సెస్ కొద్దిగా హెల్ప్ కావాలి అని చెప్పి. సో చూద్దాం యశ్వంత్ స్టోరీ ఏంటో, అసలు ఏం బిజినెస్ చేస్తారు అండ్ పర్సనల్ లైఫ్ ఏంటి. సో మొత్తం అన్ని డీటెయిల్ గా చూద్దాం. వెల్కమ్ టు ది షో అండి. థ్యాంక్ యూ, వెల్కమ్. వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న అప్డేట్ అండి. మన ఛానల్లో గివ్ అవే అనౌన్స్ చేస్తున్నాను. సో కార్లు, బైక్లు, ఫోన్లు ఇవ్వట్లేదండి. సో నేను కొన్ని డీటెయిల్స్ చెప్తాను. అది చేసిన వాళ్ళలో ఒకరిని లక్కీ డ్రాలో సెలెక్ట్ చేసి, సో వాళ్ళతో నేను 1 అవర్ పాటు ఫైనాన్షియల్లీ అన్ని డిస్కస్ చేస్తాం అనమాట. సో దీనికి ఎలిజిబిలిటీ ఏంటంటే, సో ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలి ఫస్ట్ థింగ్, అండ్ వీడియోని లైక్ చేసి అండ్ కామెంట్ చేయాలి. అండ్ ఫోర్త్ థింగ్ వచ్చి, నేను ఒక గూగుల్ ఫార్మ్స్ లింక్ ఇస్తాను, దాంట్లో మీ వాట్సాప్ నెంబర్ పింక్ చేయండి. సో నేను లక్కీ డ్రాలో ఒకరిని సెలెక్ట్ చేసి వాళ్ళతో నేను 1-to-1 కనెక్ట్ అవుతాను. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. సో చెప్పండి, మీ పర్సనల్ లైఫ్ నుంచి మొదలుపెట్టి మీ ఫైనాన్సెస్. అదేముందండి, నేను మామూలుగా శ్రీనివాస ఫ్రెష్ ఎగ్ సెంటర్ అని గాజుల రామారంలో చేసుకుంటున్నాను. మామూలుగా ఎగ్ బిజినెస్. నా పేరు యశ్వంత్. నాకు లాస్ట్ ఇయర్ 2023లో డిసెంబర్లో మ్యారేజ్ అయింది. అప్పుడు ఏదో ఒక బిజినెస్ చేసుకోవాలి, ఏదో ఒక ఇన్కమ్ ఉండాలనే ఆలోచనతో 2024 ఫిబ్రవరిన 22 ఫిబ్రవరి 22న స్టార్ట్ చేసే బిజినెస్ ఎక్స్ సప్లై అన్నట్టు, హోల్సేల్ గా, రీటైల్ గా. ఓకే, సో మీరు ఎక్కడి వరకు చదివారు, అసలు బిజినెస్ ఎందుకు స్టార్ట్ చేశారు? నేను బీటెక్ మెకానికల్ 2015 కంప్లీటెడ్ అండి. ఆ తర్వాత కొన్ని చిన్న జాబ్స్ లాజిస్టిక్స్ వైపు, తర్వాత ర్యాపిడో కూడా చేశాను. ఒక టైంలో ఇన్కమ్ లేక మన జొమాటో కూడా చేశాను, స్విగ్గీ కూడా చేశాను. అట్లా చేసుకుంటా చిన్న జాబ్స్ చేసుకుంటా ఆఫ్టర్ మ్యారేజ్ నేను, మా వైఫ్ సజెషన్ అండి ఇది. తనకు థ్యాంక్ యూ. తన వల్లే నేను బిజినెస్ పెట్టుకోగలిగాను. ఓకే, సో మీ వైఫ్ మీది ఎప్పుడు మ్యారేజ్ అయింది? అరేంజ్డ్ మ్యారేజ్? లవ్ మ్యారేజ్ అండి మాది. ఓకే, 2023 డిసెంబర్ 6th మా మ్యారేజ్ అయింది. ఓకే, సో మ్యారేజ్ అయిన తర్వాత బిజినెస్ స్టార్ట్ చేశారు? మ్యారేజ్ అయిన తర్వాత ఇన్కమ్ లేక, ఇన్కమ్ అంటే జాబ్, బిజినెస్, ఇట్లా బిజినెస్ పెట్టుకుందాం అనే ఆలోచనతో, జాబ్ లేదు కదా బిజినెస్ పెట్టుకుందాం అనే ఆలోచనతో 24th ఫిబ్రవరిలో ఆలోచన వచ్చింది. మా దగ్గర ఉన్న సేవింగ్స్ తో మేము స్టార్ట్ చేసాం. ఒక 1.5 lakhs ఉన్నాయి, దాంతో స్టార్ట్ చేసుకున్నాం. అంటే ఇప్పుడు ఎవరైనా హోల్సేల్ బిజినెస్ ఎక్కడన్నా స్టార్ట్ చేయాలంటే ఒక 1.5 lakh తో స్టార్ట్ చేయొచ్చు? 1.5 lakh. షాప్ రెంట్, మనం ఎక్స్ తెప్పించుకోవడం, ట్రేస్ అవే ఉంటాయి, అంతకన్నా ఏం ఉండదు. దీంట్లో పెట్టుబడి, ఇన్వెస్ట్మెంట్ ఏమి ఉండదు అంతకన్నా. తర్వాత మార్కెటింగ్ చేసుకోవడం, మనం ఎంత ప్రమోషన్ చేసుకుంటే, మనం ఎంత ఆర్డర్స్ తెచ్చుకోగలిగితే అంత మనకి బెనిఫిట్ ఉంటుంది, అంత ఎక్కువ సేల్స్ ఉంటాయి, ప్రాఫిట్ ఉంటుంది. ఓకే, సో మీరు ఎలా చేశారు స్టార్టింగ్? అంటే మీ ఇనిషియల్ గా స్టార్ట్ చేసినప్పుడు మీకు లోకల్లో మీకు సర్కిల్ ఉండదు. అవును, మీరు మార్కెటింగ్ ఎలా చేసుకున్నారు? ఎందుకంటే ఈ క్వశ్చన్స్ అన్ని, సో సపోజ్ మన ఫాలోవర్స్ లో ఎవరైనా ఇలాగే ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకున్నారు, సో వాళ్ళకి తెలిసిన షట్టర్ ఉంది. ఓకే, సో ఎలాంటి ప్లేస్ లో తీసుకోవాలి, దట్టు మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి, అండ్ బిజినెస్ లో మెజారిటీ పర్సెంటేజ్ మనం రీటైల్ లోనే డిపెండ్ అయ్యాం అనుకోండి, మీకు ప్రాఫిట్ రాదు. మీరు హోల్సేల్ లో బల్క్ లో ఆర్డర్స్ ఇచ్చే వాళ్ళ దగ్గర వెళ్ళాలి. మీరు ఎలా రీచ్ అవుట్ అయ్యారు, ఆర్ మిమ్మల్ని రీచ్ అవుట్ అయ్యారా, ఎలాంటి ప్లేస్ లో పెట్టాలి, అండ్ ఏం జాగ్రత్తలు తీసుకోవాలి? అసలు నాకు జీరో నాలెడ్జ్ అండి, నిజం చెప్పాలంటే. మా వైఫే చాలా రీసెర్చ్ చేసి, మనం ఎగ్ బిజినెస్ పెట్టుకుందాం, దీంట్లో అయితే ఒక ప్రాఫిట్ ఉంటుంది, మామూలుగా చిన్న స్టెప్ బై స్టెప్ ఎదగొచ్చు అని తన సలహా చెప్పింది. నాకు జీరో నాలెడ్జ్. తర్వాత మేము మామూలుగా 50 ట్రేస్ తెచ్చుకున్నాం. అంటే 1500 eggs, 50 × 30 1500 eggs తెచ్చుకున్నాం. తెచ్చుకుని స్టార్ట్ చేసాం. స్టార్ట్ చేశాక మామూలుగా ఆ రోజే మాకు ఇది బేకరీ వచ్చింది మాకు. మేము ఫోన్ నెంబర్లు తీసుకొచ్చా నేను. మామూలుగా బేకరీ ఫొటోస్ ఉంటాయి కదండి, మా వైఫ్ కాంటాక్ట్ అయ్యి వాళ్ళకి ట్రేస్ కావాలంటే అట్లా మాకు ఒక 2-3 బేకరీస్ మాకు అప్రోచ్ అవడం వల్ల మాకు వాళ్ళకి మేము సప్లై చేయడం స్టార్ట్ చేసాం. అట్లా హోల్సేల్, రీటైల్. ఫస్ట్ మంత్ అంత ఏమి లేదు, తర్వాత గ్రోత్ అవుతా ఇప్పుడు 200 ట్రేస్ సేల్ చేయగలుగుతున్నాం, హోల్సేల్ అండ్ రీటైల్ పర్ డే. అంటే అప్రాక్సిమేట్ గా 200 ట్రేస్ అంటే 6000 eggs పర్ డే సేల్ చేస్తున్నాం. ఓకే, మీకు పర్ ట్రే అప్రాక్సిమేట్ గా ఎంత ప్రాఫిట్ మార్జిన్ వేసుకుంటాం? 10 rupees అండి. ఓకే, అంటే 30 eggs మీద కలిపి 10 rupees ప్రాఫిట్ చూసుకుంటాం. హోల్సేల్ కదండి, అంటే రీటైల్ గా ఉన్నా కూడా మనం 10 rupees ప్రాఫిట్ చూసుకుంటాం. అంటే 200 ట్రేస్ మీరు సేల్ చేస్తే అప్రాక్సిమేట్ గా 2000 rupees పర్ డే ప్రాఫిట్ పర్ డే ఉంటుంది.
ప్రాఫిట్ అంటే మీకు ఓన్లీ బిజినెస్ నుంచి అంటే మీరు రెంట్ ఇవన్నీ తీయకుండా రెంట్ తీయకుండా ఓన్లీ 2000 నాకు ఉంటుంది, మిగులుతుంది. ఓకే. సో మీకు మండే టు సండే మొత్తం అన్ని డేస్ సేల్స్ ఉంటాయా? అన్ని సేల్, ఆల్ డేస్. ఓకే. మంత్ లో ఏ డే కూడా ఖాళీ ఉండదు. సో మీరు ఎవరినైనా అసిస్టెంట్ ని కుర్రోడిని ఎవరినైనా? అసలు ఏమీ లేదండి, నేను ఒక్కనే మొత్తం మీరే చూసుకుంటారు ఎండ్ టు ఎండ్. అంటే అసలు ఇంత ఎక్కువ సేల్స్ ఉంటాయి అప్పుడు హోల్సేల్ అయినా సరే? అది మన అప్రోచింగ్ అండి. మనం మార్కెటింగ్ ఇప్పుడు మన దగ్గరకు ఎలా వస్తారంటే మన ఎక్స్ బాగుంటేనే వాళ్ళు తీసుకోగలుగుతారు. బేకరీ నేను 6 months నుంచి సప్లై చేస్తున్నాను, మనం బాగోపోతే వాళ్ళు వద్దంటారు. మనం వాళ్ళకి చెప్పాలి. మళ్ళీ సర్టెన్ కొంత క్వాంటిటీ కూడా ఉంటది వాళ్ళకి, అంటే ఎక్సైజ్ ఎంత ఉండాలి, 60 grams ఉండాలి, 70 grams ఉండాలంటారు వాళ్ళు. ఎక్సైజ్ కూడా మనం చూసుకోవాలి, లేకపోతే మనం మన బిజినెస్ వాళ్ళకి టైం టు టైం డెలివరీ చేయాలి. వాళ్ళకి ఎప్పుడు కాల్ చేస్తే అప్పుడు డెలివరీ చేయగలగాలి. ఇవన్నీ ఉంటాయి ప్రాబ్లమ్స్. వాళ్ళు ఒకవేళ మనం చేయకపోతే ఒక బేకరీ అతను వేరే అంతకు ముందు వాళ్ళు టైం టు టైం డెలివరీ చేయక మనల్ని వాళ్ళు అప్రోచ్ అయ్యారు. ఓకే, అలా ఉంటుంది. మీరు టైం టు టైం చేయకపోతే వాళ్ళకి మన బిజినెస్ అండి ఇక్కడ. మనం వాళ్ళకి చేస్తున్నంత సేపే మనం మళ్ళీ ప్రైస్ కూడా ఉంటది వాళ్ళకి. ఆ ప్రైస్ ఆ మార్జిన్ లో మనం ఇస్తూనే వాళ్ళు మనల్ని అప్రోచ్ అవుతారు, లేకపోతే మనల్ని ఎందుకు అప్రోచ్ అవుతారు? సో విన్ విన్ సిచ్యువేషన్ అనమాట. సో మీకు ₹1 మిగలాలి, బేకరీ వాళ్ళకి ₹1. బేకరీ వాళ్ళు కూడా అదే చూసుకుంటారు. వాళ్ళు కూడా పేపర్ రేట్ కి ఫాలో అవుతూనే ఉంటారు వాళ్ళు. మనం ఏదన్నా చెప్పిన దానికి ఎక్కువ ప్రైస్ వీళ్ళు ఎక్కువ వేస్తున్నారని వాళ్ళకి డౌట్ వచ్చిందా మనల్ని తీసేస్తారు. మాకొద్దు, మీరు ఎక్కువ ప్రైస్ చెప్పేస్తున్నారు, మార్కెట్ లో మాకు అంతకంత తక్కువకే ఇచ్చే వాళ్ళు వెండర్స్ ఉన్నారని తీసేస్తారు. ఓకే, మనం వాళ్ళతో మంచిగా ఉండాలి. అవును, కాంటాక్ట్స్ మంచిగా బిజినెస్ లో కాంటాక్ట్స్ ఉండాలి. సో మీరు బేకరీస్ అన్నారు మెయిన్. సో మీ సేల్స్ లో అప్రాక్సిమేట్ గా ఎంత పర్సెంటేజ్ బేకరీస్, ఎంత పర్సెంటేజ్ హాస్టల్స్, కాలేజెస్, ఎంత పర్సెంటేజ్ రీటైల్ కి వెళ్తుంది? రీటైల్ గా ఒక 20-30 ట్రేస్ వెళ్తాయండి పర్ డే, అంతే మామూలుగా షాప్ లో. కానీ మనం హోల్సేల్ గా 200 ట్రేస్ వెళ్తాయి మనకి డైలీ. షాప్స్ చుట్టుపక్కల షాప్స్ కి, బేకరీస్ కి, కాలేజెస్ కి అన్నిటికి కలిపి మనకి పర్ డే 200 ట్రేస్ వెళ్తాయి. ఓకే, హాస్టల్స్ కూడా సప్లై చేస్తారు. ఓకే, సో మీ మంత్లీ ఇన్కమ్ ఎంత ఉంటుంది? మొత్తం మీ సేల్స్ మైనస్ మీ రా మెటీరియల్ కాస్ట్ తీసేస్తే మీరు పేపర్ కి అంటే పర్ ట్రే కి ₹10 అన్నారు కదా, అప్రాక్సిమేట్ గా మంత్లీ ఎంత వస్తుంది? అంటే హోల్సేల్ కి ఒక 60,000 వస్తుందండి. మన కాలేజెస్ కి, బేకరీస్ కి వేయటం వల్ల ట్రాన్స్పోర్ట్ అన్ని చూసుకొని 60,000 వస్తుంది. షాప్ లో ఒక 10,000. ఓకే, మొత్తం ₹70,000 సేల్స్ వస్తుంది. ఓకే, సో ఇక్కడ మీకు గ్రోత్ పొటెన్షియల్ ఏమైనా కనిపిస్తుందా? నెక్స్ట్ ఇంకొద్దిగా ఇంక్రీజ్ చేసి మనం చేసుకోవాలండి. ఇప్పుడు వీళ్ళతో ఇప్పుడు మనం కాలేజీకి ఇంకా ఏమైనా కాలేజ్ ఉంటే చెప్పండి, బేకరీస్ కి మీకు ఇంకేమైనా బేకరీస్ తెలుసా, మనం అప్రోచ్ అవుతా ఉండాలి. మనం ఎప్పుడెప్పుడు మార్కెట్ లో మనం తెలుసుకుంటా ఉండాలి. చుట్టుపక్కల మనకి నియర్ బై ఏమేమి బేకరీస్ ఉన్నాయి, ఎవరెవరికి హోటల్స్ కి కావాల్సి వస్తుంది, అలా మన ఫుడ్ ఇండస్ట్రీ ఉన్నది మనం కాంటాక్ట్ అయ్యి మీకు ఇట్లా మేము ప్రైస్ చెప్తాం, మీకు ఎన్ని ట్రేస్ కావాలి అనేది వాళ్ళని అప్రోచ్ అయ్యి మనం ఆర్డర్ తెచ్చుకోవడమే. మీకు పేమెంట్స్ టైం టు టైం ఉంటుందండి. కాలేజెస్ మాత్రం ఎలా ఉంటాయంటే వాళ్ళు 15 days or 1 month చెప్తారు. బేకరీ ఎలా ఉంటుందంటే బిల్ టు బిల్ అన్నట్టు, ఈ బిల్ అయిపోగానే నెక్స్ట్ బిల్ అలా. ఓకే, సో మీరు ₹70,000 ప్రాఫిట్ తో సో ఏం చేస్తారో చూద్దాం నెక్స్ట్. ఓకే, సో మీ ఖర్చులు, సో మీకు ఇల్లు ఉంది, షాప్ ఉంది. అవునండి. సో రెండింటిది కలిపి మీ ఖర్చులు ఎంతో చూద్దాం. మీ ప్రెసెంట్ ఉన్న ఇల్లు, ఈ ఇంటి రెంట్ ఎంత? రెంటెడ్ హౌస్ 8,400 అండి. ఓకే, నెక్స్ట్ షాప్ 10,000 అండి. ఓకే, సో షాప్ కి ఇంకేమన్నా ఎక్స్ట్రా మెయింటెనెన్స్? 10,000 లేదు. సో ఇంటికి మీకు కావాల్సిన గ్రోసరీస్ ఒక 3,000 అండి. ఓకే, అంటే మీరు ఇద్దరే ఉంటారు, రీసెంట్లీ మ్యారీడ్ అన్నారు కాబట్టి 3,000. ఓకే, సో నెక్స్ట్ మీ ఇంట్లో ఎలక్ట్రిసిటీ, నెక్స్ట్ టీవీ, పవర్ బిల్లు, మొత్తం ఇవన్నీ కలిపి ఎంత? ఎలక్ట్రిసిటీ, షాప్ ది ఇవన్నీ కలిపి ఒక 3,000 అవుతుందండి. ఓకే, టీవీ రీఛార్జ్ అన్ని కలిపి 3,000 అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ మీరు తినడం, ఈటింగ్, గ్రోసరీస్ ఉన్న బయట ఫుడ్ ఆర్డర్ చేసుకుంటారు, 2,000 అవుతుందండి అదొక. ఓకే, సో ఇంకా ఇంకేమున్నాయండి ఎక్స్పెన్సెస్? షాపింగ్ ఒక 3,000 అవుతుంది. ఓకే, క్లాతింగ్ అలా. ఓకే, సో ఇంకేమన్నా ఖర్చులు ఉన్నాయా మీకు మీ వైఫ్ కి కలిపి? ఓకే, మీకు ఫ్యూయల్ కాస్ట్ ఎంత అవుతుంది? మీరు బైక్ మీద సప్లై కాదు కదా, పెద్ద ఏం అవ్వదు. ట్రాన్స్పోర్ట్ ఒక 3 అంటే అంత అవ్వదు కూడా, 2 to 3 అవుతుంది అనుకుంటా ట్రాన్స్పోర్ట్. అది కూడా నేను తిరుగుతా ఉండటం వల్ల. ఓకే, ఇంకా ఏమైనా ఇన్వెస్ట్మెంట్స్ ఏమైనా చేస్తున్నారా? అసలు ఏమీ లేదండి. ఒక హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నా నేను. గుడ్. టర్మ్ ఇన్సూరెన్స్ కూడా తెలియదు, అంటే అప్రోచ్ అవుతున్నా వాళ్ళు ఎవరు
సేల్స్ పర్సన్ కరెక్ట్ గా మనకు రెస్పాండ్ అవ్వక రావట్లేదు కరెక్ట్. ఓకే, సో ఎమర్జెన్సీకి ఏమన్నా ఒక బల్క్ అమౌంట్ ఏమన్నా సేవ్ చేసుకున్నారా? బల్క్ అమౌంట్ ఒక 1 lakh వరకు ఉంటుందండి. ఓకే, అది మీరు బిజినెస్ కోసం ఉంచుకున్నారు ఇన్ కేసు ఎప్పుడన్నా అవసరం అయితే ఉంటుందని. ఓకే, సో ఆ అమౌంట్ ఎలా ఉంచుకున్నారు? సేవింగ్స్ అకౌంట్ లోనా, ఎఫ్డి లోనా? సేవింగ్ అకౌంట్ అండి. అంటే ఈ మనీని మీరు ఫ్రీక్వెంట్ గా యూజ్ చేస్తారా? ఫ్రీక్వెంట్ గా నేను ఈ బిజినెస్ కి యూజ్ చేసుకుంటా ఉంటాను. ఓకే, సో మనీని తీస్తారు మళ్ళీ, సో రా మెటీరియల్ కో దేనికో దానికి పెడతారు, మళ్ళీ మీకు బిల్స్ రాగానే మళ్ళీ అకౌంట్ లో వేస్తే అలా 1 lakh మెయింటైన్ చేస్తారు. 1 lakh ఉంటుంది. ఓకే, సో ఇది మీ వర్కింగ్ క్యాపిటల్ అన్నమాట. అంతే కదా, మీకు రా మెటీరియల్ కావాలి అంటే పెడతా ఉంటారు. అది కాకుండా ఎమర్జెన్సీ ఫండ్ అని చెప్పి ఒక 2 to 3 lakhs మీరు సేవ్ చేసి ఉంచుకోండి. సో ఎవ్రీ మంత్ మీకు వచ్చే ప్రాఫిట్ నుంచి స్టార్టింగ్ ఏం చేస్తారంటే ఎవ్రీ మంత్ ఒక 20,000 30,000. ఇప్పుడు మీ ఖర్చులన్నీ చూస్తే అరౌండ్ 35,000 అలా ఉన్నాయి. ఓకే, అంటే అరౌండ్ మీకు ఇంకొక 30,000 to 35,000 నెల మిగులుతుంది. ఓకే, అవునండి. సో దీంట్లో ఎమర్జెన్సీ ఫండ్ కి అది ఎఫ్డిఎస్ లాగా ఒక 2-3 lakhs ఉంచుకోండి. ఎందుకంటే సో బిజినెస్ ఫీల్డ్ లో ఉన్నారు, సో ఏ రోజు మార్కెట్ ఎలా ఉంటుందో తెలియదు. ఇప్పుడు సపోజ్ ఒక 2-3 ఒక్కసారిగా వేరే చోటకి వెళ్ళిపోయారు అనుకోండి, సో ఆ మంత్ తక్కువ ఉంటుంది. మీకు పెద్ద ఖర్చులు ఏమి లేవు, షాప్ రెంట్, హౌస్ రెంట్ అన్ని తక్కువ ఖర్చులోనే ఉన్నారు. బట్ బిజినెస్ ఫీల్డ్ లో ఉన్నారు కాబట్టి ఎప్పుడు ఏం అవసరం వస్తుందో తెలియదు కాబట్టి 2-3 lakhs ఉంచుకుంటే సేఫ్ సైడ్ అనమాట. సో అది ఫస్ట్ బిల్ చేసుకోవాలి మీరు. నెక్స్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉందన్నారు కదా, దేంట్లో తీసుకున్నారండి? హెచ్డిఎఫ్సి ఎర్గో అండి. ఓకే, సో దీని లిమిట్ ఎంత? హెచ్డిఎఫ్సిది 10 lakhs అండి. 10 lakhs. ఓకే, సో మీరు మీ వైఫ్ కవర్డ్. సో మీ పేరెంట్స్ రెస్పాన్సిబిలిటీ మీ మీద ఏమన్నా ఉందా? లేదండి. ఓకే, వాళ్ళే ఫాదర్ బిజినెస్ ఫార్మర్. ఓకే, సో వాళ్ళకి హెల్త్ ఇన్సూరెన్స్ ఏమన్నా ఉందా? ఉందండి. ఓకే, పేరెంట్స్ ఆల్సో కవర్డ్. వాళ్ళకి ఎంత ఉందండి లిమిట్? వాళ్ళకి 10 lakhs ఉన్నట్టు, 5 to 10 lakhs. ఓకే, గుడ్. ఎందుకంటే ఎప్పుడైనా సరే హెల్త్ ఇన్సూరెన్స్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే, సో ఒక హెల్త్ ఎమర్జెన్సీ వస్తే ఆ ఫ్యామిలీ మొత్తం సేవ్ చేసుకున్న లాస్ట్ 5 years మనీని మొత్తం లాక్కొచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడు సపోజ్ ఒక ఫ్యామిలీ ఉన్నారు, సో సపోజ్ ఏదన్నా ఒక క్రిటికల్ ఏదన్నా అయింది, ఒక 20 lakhs కావాలి. ఏం చేస్తారు? ఇమీడియట్ గా చేతిలో 2 lakhs ఉంటుంది, 3 lakhs ఉంటుంది, అది మొత్తం తీసేస్తారు. నెక్స్ట్ ఏమవుతుంది? అప్పు తీసుకొస్తారు, ₹1.5 వడ్డీ, ₹2 వడ్డీ తీసుకొస్తారు, 5 lakhs తీసుకొస్తారు, అది వాడేస్తారు. అప్పుడు మనం సంపాదించి తీసుకొని రావడం అవ్వదు, మనకి ఎమర్జెన్సీ క్రిటికల్ గా కావాలి. అప్పుడు ఒక 10-15 lakhs బయట నుంచి వాడేసాం అనుకోండి, సో ఆ 10-15 lakhs తెచ్చడానికి మీకు నెక్స్ట్ 5 years పడుతుంది, 5-10 years. సో అందుకే హెల్త్ ఇన్సూరెన్స్ ఉందనుకోండి, సో మీరు వాడినా సరే వెంటనే క్లెయిమ్ సబ్మిట్ చేస్తారు, ఆ మనీ వస్తాయి. అట్లీస్ట్ 90-95% మనీ అన్నా వస్తాయి. సో కొంత డిడక్షన్స్ అవి ఉంటాయి, కోపే ఉంటుంది, లేదంటే డిస్పోజబుల్స్ కి ఎవరు, మీకు 95% అమౌంట్ వస్తుంది, రీపే చేసేస్తారు. లేదు మీకు టైం ఉండి ప్లాన్ సర్జరీస్ అనుకోండి, క్యాష్లెస్ ఆప్షన్ కి వెళ్తారు. మీరు డైరెక్ట్ గా ఇన్సూరెన్స్ ఉంది అని చెప్పి మీ డీటెయిల్స్ ఇన్సూరెన్స్ ఇస్తే హాస్పిటల్ వారు డైరెక్ట్ గా క్లెయిమ్ సబ్మిట్ చేసి మీ దగ్గర రూపాయి కూడా తీసుకోకుండా క్లెయిమ్ ఇన్సూరెన్స్ వెళ్తుంది. ఓకే, సో నెక్స్ట్ టర్మ్ ఇన్సూరెన్స్. సో అందరూ అనుకుంటారు ఓన్లీ ఎంప్లాయీస్ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలనుకుంటారు. కాదు, ఇప్పుడు ఎవరైనా సరే ఇన్కమ్ సోర్స్ ఉంది అంటే వాళ్ళు టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు. సో మీకు మంత్లీ ఇన్కమ్ అకౌంట్ లో పడుతుంది అంటే అది మీ ఇన్కమ్ ప్రూఫ్ కింద చూపించి మీ షాప్ దగ్గర మీ ఫోటో దిగి, సో షాప్ ఎస్టాబ్లిష్ అయినప్పుడు ఒక డాక్యుమెంట్ ఉంటుంది. సో ఈ డీటెయిల్స్ అన్ని చూపించి టర్మ్ ఇన్సూరెన్స్ లో సరగేట్ ఇన్కమ్ అని చెప్పి ఉంటుంది అనమాట. సో ఒరిజినల్ గా ఇప్పుడు ఎంప్లాయీస్ అనుకోండి, వాళ్ళకి పే స్లిప్ ఉంటుంది, దాన్ని ఇన్కమ్ ప్రూఫ్ కింద చూపిస్తారు. సో మీకు డైరెక్ట్ గా పే స్లిప్ లాంటివి ఏమి ఉండవు, కాకపోతే మీరు బిజినెస్ చేస్తున్నారు, దాని రిలేటెడ్ డాక్యుమెంట్స్ ఉంటాయి. షాప్ ఎస్టాబ్లిష్మెంట్ రిపోర్టు, మీ అకౌంట్ లో మనీ పడడం, సో ఈ రెండింటిని చూపించి సో బిజినెస్ మీద సరగేట్ ఇన్కమ్ అని చెప్పి, అంటే సెకండరీ ఇన్కమ్ అనమాట, మీకు ఒక ఇన్కమ్ సోర్స్ ఉంది అని. సో దాన్ని బేస్ చేసుకుని మీరు టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు. సో సేఫ్ సైడ్ ఏంటంటే మీరు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ కూడా ఫైల్ చేయండి ఎవ్రీ ఇయర్. ఓకే, సో ఒక సిఎన్ కాంటాక్ట్ అయ్యి మీ బిజినెస్ సేల్స్ ఎంత, సో ఇంత ఎక్స్పెన్సెస్ ఉన్నాయి, ఫ్యూయల్కి ఎంత అవుతుంది అని చెప్పి, ఇంత ప్రాఫిట్ అన్నీ చెప్పి మీరు ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేసి ఒక ప్రాపర్ సిఎన్ పట్టుకుంటే మీకు ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేస్తే మీకు క్రెడిట్ రిపోర్ట్ బిల్డ్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఎప్పుడన్నా మీకు సపోజ్ ఏదన్నా లోన్కి వెళ్దాం అనుకున్నారు, మీ ఐటీఆర్ ఫార్మ్స్ లాస్ట్ 2 years ఇచ్చారనుకోండి, అదొక ప్రూఫ్ అనమాట. ఓకే, సో నెక్స్ట్ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోండి, ఎమర్జెన్సీ ఫండ్ ఒకటి బిల్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ప్రెసెంట్ ఏమైనా చేస్తున్నారు మీరు? ఏం చేయట్లేదు, గోల్డ్ కొనుక్కోవాలనే ప్లాన్ లో ఉన్నామండి.
ఓకే. సో మీరు అంటే మీ టార్గెట్ ఏమైనా ఉందా, ఇంత అమౌంట్ తో గోల్డ్ తీసుకుందామని? అలా 1 lakh అయితే, ఒక 1 lakh అయితే చాలు. ఓకే. గోల్డ్ ఇయర్ డిసెంబర్ కల్లా తీసుకోవాలండి, డిసెంబర్ యానివర్సరీకి. ఓకే, అంటే మీకు ఇంకొక 4 months ఉంది. అవును. సో 4 months లో 1 lakh బిల్ చేయాలంటే పర్ మంత్ అప్రాక్సిమేట్ గా 25,000 పక్కన పెట్టాలి. ఓకే. నెక్స్ట్ ఇంకా మీకు చిట్ ఫండ్స్ లేదంటే పొదుపు సంఘం ఇలాంటివి ఏమి లేవండి, ఒక చిట్టి ఒకటే వేస్తున్నాం. ఓకే, అదెంత అండి? అది 5,000. ఓకే. 1 lakh వేస్తాం. ఓకే, అంటే మీకు తెలిసిన వాళ్ళ దగ్గర? ఓకే, అంటే దేని గురించి, ఏ పర్పస్ కోసం? బిజినెస్ పర్పస్ ఏనండి అది కూడా. ఓకే, అంటే అది మన నీడ్స్. ఇక ఒకవేళ అది ఆ ఎమర్జెన్సీ ఫండ్ అంటే ఎమర్జెన్సీ ఫండ్, కాబట్టి లాస్ట్ వరకు తీయట్లేదు. ఓకే. సో చిట్ ఫండ్స్ కొద్దిగా రిస్కీ, ఎందుకంటే ఇప్పుడు మనం ఎవరి దగ్గర వేస్తున్నామో వాళ్ళు ఎంత క్రమబద్ధతతో ఉన్నారు, మనకి మన మనీ ఎంత సేఫ్ అనేది చూసుకోవాలి. ఓకే. సో ఉన్న వాటిలో అంటే అన్రెగ్యులేటెడ్ కదా ఇది. అవునండి. సో ఎప్పుడైనా అన్రెగ్యులేటెడ్ రిస్కీ. ఇప్పుడు మీరు బయట ఎవరికైనా డబ్బులు ఇచ్చి ₹1 వడ్డీకి డబ్బులు ఇచ్చినా అది కూడా కష్టం, అది కూడా రిస్కీనే. ఇప్పుడు రిస్క్ లేదంటూ ఏం లేదు, ఎఫ్డీలోను సేవింగ్స్ లో ఉంచుకోవడం తప్ప. కాకపోతే ఎంత రిస్క్ ఎంత రివార్డ్ అనేది చూసుకోవాలన్నమాట. ఓకే. సో మీరు నన్ను కాంటాక్ట్ అయినప్పుడు చెప్పింది మీరు స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్ లో, స్టాక్ మార్కెట్ లో కూడా ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. అవునండి. ఓకే. నాకు కనిపిస్తుంది ఏంటంటే ప్రెసెంట్ నెక్స్ట్ 4 months లో ఫస్ట్ గోల్డ్ మీరు గోల్డ్ కొందాం అనుకుంటున్నారు. సో 1 lakh పెట్టి 4 months లో 1 lakh సేవ్ చేయాలంటే నెక్స్ట్ మంత్ నుంచి పర్ మంత్ 25,000 మీరు పక్కన పెట్టాలి. ఓకే. ఓకే. సో సేవింగ్స్ లో ఉంచుకోండి. 4 months కాబట్టి మీరు ఎఫ్డీ చేసినా పెద్ద ఇంట్రెస్ట్ రాదు. సో 25,000 పక్కన పెట్టండి ఎవ్రీ మంత్. అది గోల్డ్ కి. నెక్స్ట్ ఎమర్జెన్సీ ఫండ్ కూడా నెక్స్ట్ ఇమీడియట్ టార్గెట్ అదనమాట. బిజినెస్ ఉన్నారు కాబట్టి మినిమం 2 lakhs అయినా ఎమర్జెన్సీ ఫండ్ బిల్ చేసుకోండి. సో ఈ 4 months లో మీ 35,000 ప్రాఫిట్ లో 25,000 గోల్డ్ కి పెడుతున్నారు. అదొక గోల్ అనమాట. ఆ మనీ టచ్ చేయకండి. రిమైనింగ్ 10,000 అక్యుములేట్ చేస్తూ ఎమర్జెన్సీ ఫండ్ కి మీ వైఫ్ అకౌంట్ లోనో మీ అకౌంట్ లోనో వేయండి. గోల్డ్ కి మీ వైఫ్ అకౌంట్ లో వేయండి, అది మీరు టచ్ చేయడం ఉండదు. మీరు గోల్డ్ కి చెప్పారంటే అసలు టచ్ చేయనివ్వరు. అవునండి. సో రిమైనింగ్ 10,000 ని మీ సేవింగ్స్ అకౌంట్ లో వచ్చి స్లోగా బిల్ చేస్తూ ఉండండి. అది కూడా ఎమర్జెన్సీ ఫండ్ మీరు రికరింగ్ ఆర్డీ ఉంటుంది, రికరింగ్ డిపాజిట్. సో ఎవ్రీ మంత్ 10,000 ఆటోమేటిక్ గా కట్ అవ్వాలని ఒక డేట్ పెట్టుకున్నారు అనుకోండి. సో మీ అకౌంట్ నుంచి కట్ అయ్యి ఎఫ్డీ లో పడిపోతుంది. మీకు ఇంట్రెస్ట్ వస్తుంది ఓ పక్కనే, మళ్ళీ మనకు అవసరమైనప్పుడు తీసుకోవచ్చు, అవసరమైనప్పుడు క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఎప్పుడు రెగ్యులర్ అవసరానికి వాడకూడదు దీన్ని, ఓన్లీ ఎమర్జెన్సీ కోసం అనుకుని ఈ 2 lakhs బిల్ చేయండి. ఓకే. ఎవ్రీ మంత్ 10,000. ఇప్పుడు మీకు 4 months తర్వాత గోల్డ్ రెస్పాన్సిబిలిటీ తీరిపోతుంది డిసెంబర్ కి. సో దాని తర్వాత నుంచి ఎమర్జెన్సీ ఫండ్ ఇంకొద్దిగా బిల్ చేసుకోండి, కొద్దిగా ఫాస్ట్ గా 20,000 వేసుకోండి. అప్పటి నుంచి వేసుకుంటే మీకు ఎప్పుడైతే 2 lakhs అవుతుందో అప్పటితో ఇంకా ఎఫ్డీ అలా ఉంచేయండి, ఇంకా దాన్ని టచ్ చేయొద్దు. సో ఎప్పుడైతే మీకు మెడికల్ ఎమర్జెన్సీ కానీ బిజినెస్ రిలేటెడ్ మీ దగ్గర ఉన్న 1 lakh అయిపోయి క్రిటికల్ ఏమన్నా అయితే తప్ప అప్పటి వరకు టచ్ చేయొద్దు ఆ అమౌంట్ ని. నెక్స్ట్ మీరు ఎమర్జెన్సీ ఫండ్ బిల్ చేస్తూ 20,000 అన్నా కదా డిసెంబర్ తర్వాత నుంచి, ఇంకొక 15,000 మిగులుతుంది. ఈ 15,000 మీరు స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. దట్టు మీరు ఎప్పుడైనా మార్కెట్ లో ఇన్వెస్ట్ చేస్తున్నారు అంటే మీకు లాంగ్ టర్మ్ వ్యూ ఉంటేనే స్టాక్ మార్కెట్ లోకి రావాలి. దట్టు మీకు సేఫెస్ట్ మ్యూచువల్ ఫండ్స్. దేన్ని టచ్ చేయొద్దు. చాలా మంది చెప్తారు ఓ 10,000 పెట్టు అది 1,00,000 అయిపోద్ది అని చెప్తారు. సో ట్రేడింగ్ అని చెప్తారు. ఎప్పుడు ట్రేడింగ్ చేయకండి. సో మీ మనీ మీకు జాగ్రత్తగా కాపాడుకోవాలనుకుంటే ఉన్నట్లో బెస్ట్ మ్యూచువల్ ఫండ్స్. ఓకే. సో నెక్స్ట్ మ్యూచువల్ ఫండ్స్ లో కూడా కొద్దిగా రిస్క్ ఉంటుంది అంటారు. ఇప్పుడు ఏదైనా స్టాక్ మార్కెట్ రిలేటెడ్ ఏదైనా రిస్కీయే, కానీ మ్యూచువల్ ఫండ్స్ లో మీరు ఒక 1 lakh పెట్టారు అనుకోండి, 1 lakh 50,000 అయిపోదు ఆల్ ఆఫ్ ఎ సడన్. అంటే మీకు అంత లాస్ అయ్యేది ఏమి ఉండదు అనమాట. ఇప్పుడు ఇండియా ఎకానమీ గ్రో అవుతూ ఉంది. గ్రో అవుతుంది అంటే మార్కెట్ గ్రో అవుతూ ఉంటుంది. ఇప్పుడు కరోనా లాంటిది వచ్చింది, అప్పుడు ఏమైంది, మార్కెట్ 30% ఫాల్ అయింది. అంటే మీరు 1 lakh పెట్టుంటే అది ఒక 70,000 60,000 అయిపోయేది. కానీ అప్పుడు కూడా మీరు ఆపకుండా కంటిన్యూగా ఇన్వెస్ట్ చేస్తున్నారు అనుకోండి, ఇప్పుడు 1 lakh 70,000 అయింది కదా, ఈ 70,000 మళ్ళీ గ్రో అయ్యి 2 lakhs వరకు పెరిగింది. అంటే మార్కెట్ 12,000 నుంచి 8,000 వరకు ఫాల్ అయింది ఇప్పుడు 25,000 దాకా ఉంది. అంటే ఇప్పుడు మార్కెట్ మనం పెట్టిన దగ్గర నుంచి ఖచ్చితంగా పైకి వెళ్ళాలని లేదు. సో పడుతూ ఉంటుంది, పెరుగుతూ ఉంటుంది. సో మీకు ఈజీగా చెప్పాలంటే సపోజ్ గోల్డ్ ఉంది, సో 7,000 గ్రామ్ అనుకుందాం, గోల్డ్ రేట్ పడిపోయింది, మీరేం చేస్తారు, వెళ్ళి ఇంకో 2 గ్రాములు తెచ్చుకుంటారు. ఇంకొద్దిగా పడింది, 5,000 పడిపోయింది, అప్పుడు ఏం చేస్తారు, ఇంకొద్దిగా తెచ్చుకుంటారు.
గోల్డ్ రేట్ పెరిగింది, బాగా పెరిగింది. ఇప్పుడు తెచ్చుకున్నది అయితే అమ్మేస్తారు, ఆల్రెడీ తీసుకున్నది మొత్తం అమ్మేస్తారు, లేదంటే అలా ఉంచుతారు, ఇంకా పెరుగుతుంది కదా ఆయన. సో మార్కెట్ కూడా అంతే అనమాట. ఇప్పుడు 25,000 ఉంది నిఫ్టీ 50, అది పడుతూ ఉంది, అయినా సరే కొంటూ ఉంటారు. 15,000 అయింది, కొంటూ ఉంటారు. ఇప్పుడు సున్నాకి వచ్చేది కదా మార్కెట్. ఇప్పుడు ఇండియన్ ఎకానమీ సున్నా అయిపోదు, ఎందుకంటే ఇన్ని వేల కోట్లు లక్షల కోట్లు ఉన్న కంపెనీలు ఉన్నాయి. సో గవర్నమెంట్ ఉంది, సో జీరో అయిపోదు, పడిపోదు. సో దట్టు మన ఇండియన్ గవర్నమెంట్ కొద్దిగా స్టేబుల్ గా ఉంటుంది కాబట్టి, మన కరెన్సీ కొద్దిగా స్టేబుల్ కాబట్టి పడిపోదు అనమాట. సో 25,000 ఉన్న నిఫ్టీ 15,000కి రావచ్చు, వచ్చినా మళ్ళీ పెరుగుతుంది అనమాట. సో ఎప్పుడైనా అంటే చాలా మంది ఎలా ఆలోచిస్తారంటే ఒక 10,000 పెట్టామంటే ఈ 10,000 15,000 ఎప్పుడు అవుతాయని ఆలోచిస్తారు. కానీ మనం ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసిన తర్వాత మార్కెట్ ఫాలో అవుతూ ఉంటే మీకు తక్కువ ప్రైస్ కొంటూ ఉంటారు, అర్థమైందా? మీరు అంటే గోల్డ్ పడుతుంటే మీకు బెస్ట్ కదా, మీరు కొందాం అనుకున్నప్పుడు పడాలి, అమ్ముదాం అనుకున్నప్పుడు పెరగాలి. సో మార్కెట్ కూడా అంతే అనమాట. నాది లైఫ్ టైం గోల్ అండ్ లైఫ్ టైం కాదు కానీ ఒక ఇల్లు కొనుక్కోవాలనే ప్లాన్ లో ఉన్నానండి. అది ఎప్పటికీ ఒక 5-10 years, నా ఇన్కమ్ పెరుగుతున్న కొద్దీ ఒక తొందరగా అయితే 5 years అవుతుంది, లేదా 10 years. ఎట్లా అది ఎలా ప్లాన్ చేసుకోవాలి? ఇప్పుడు మీకు ఒక అకౌంట్, మీ వైఫ్ ఒక అకౌంట్ క్రియేట్ చేయండి. సో ప్రస్తుతం ఇంకా మీకు పిల్లల రెస్పాన్సిబిలిటీ లేదు. సో ఈ గోల్ కి ఇంత అమౌంట్ అనుకుని, సో మోర్ దాన్ 5 years ఇన్వెస్ట్మెంట్ అనుకున్నారు కాబట్టి మార్కెట్ లో పెట్టచ్చు. అంటే మీరు విత్ ఇన్ 1 year లో అనుకోండి 1 lakh ఉంది, 1 lakh ఇన్వెస్ట్ చేస్తాను, 1 year తర్వాత అవసరం అనుకున్నారు. సో 1 year కి డౌన్ లో ఉందనుకోండి మార్కెట్, సో మీరు పెట్టిన అమౌంట్ మీకు లాస్ అయ్యే ఛాన్స్ ఉంది. 1 lakh పెడితే అది 80,000 వస్తుంది మీకు, అది మీకు పెరగట్లేదు, పోగా తగ్గింది. సో మీకు మోర్ దాన్ 3 years, మోర్ దాన్ 4 years అనుకోండి, సో మార్కెట్ మీకు ఈ మధ్యలో తగ్గినా సరే మళ్ళీ పెరుగుద్ది. అంటే వరుసగా 4-5 years లేదు, అంత లేదనమాట. ప్రెసెంట్ ఉన్న లాస్ట్ 10-15 years చూసుకుంటే కరెక్ట్ గా 5 years డౌన్ సైడ్ లేదనమాట. 5 years అప్పు లేదు, 5 years అప్పు ఉండొచ్చు కానీ కంటిన్యూస్ గా డౌన్ లో ఉండదు అనమాట. ఒక 2 years డౌన్ లో ఉన్నా సరే మళ్ళీ రికవర్ అవుతుంది. అందుకే మోర్ దాన్ 5 years టార్గెట్ ఉంది, 5-10 years టార్గెట్ ఉంది అంటే కొంత అమౌంట్ మీరు స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్ లో కూడా పెట్టుకోవచ్చు. స్టాక్స్ అప్పుడే టచ్ అయ్యకండి, ఓన్లీ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ కి వెళ్ళండి. మీకు రూపాయి నుంచి రూపాయిన్నర వడ్డీ వస్తుంది. దాని తర్వాత ట్యాక్స్లు కట్టుకోవాలి, తప్పదు. సో మీ వైఫ్ అకౌంట్ లో ఇంటికి టార్గెట్ పెట్టుకోండి, మీ దాంట్లో రిటైర్మెంట్ అనుకోండి. సో ఎవ్రీ మంత్ మీకు ఎంత పాసిబిలిటీ ఉంటే అంత. ఇప్పుడు మీరు ఎమర్జెన్సీ ఫండ్ కూడా బిల్ చేసిన తర్వాత నెక్స్ట్ 35,000 మిగులుతుంది పర్ మంత్. దాంట్లో ఒక 15,000 మీ వైఫ్ అకౌంట్ లో లిస్ట్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇస్తాను నేను. సో ఒక నిఫ్టీ 50 ఇండెక్స్ ఫండ్, నిఫ్టీ నెక్స్ట్ 50, స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏంటి అని. సో మొత్తం వీటన్నిటిలోనే ఇన్వెస్ట్ చేశాను అనుకోండి, యావరేజ్ గా మీకు 12-15% రిటర్న్స్ వస్తుంది. 12-15%, అంటే రూపాయి పావుల వడ్డీ. సో మీరు బయట వడ్డీ ఇస్తే రూపాయిన్నర వడ్డీ వస్తుంది, కానీ అసలుకే డోకా ఉంటుంది ఎవరైనా ఎక్కువ టేస్ట్. సో మీరు మార్కెట్ లో ఉంటే రూపాయి పావులు వస్తుంది. దీనిపైన మీకు 1.25 lakh తర్వాత ఎంత ప్రాఫిట్ ఉందో అంత ప్రాఫిట్ కి ట్యాక్స్ కట్టాలి. ఓకే, సో ఆ టెక్నికాలిటీస్ చెప్తాను నేను. కాకపోతే మార్కెట్ లో మీరు ఎంత లాంగ్ ఇన్వెస్ట్ చేస్తే అంత బెటర్ అనమాట. ఇప్పుడు మీరు 5-10 years అన్నారు కదా, అది మీ వైఫ్ అకౌంట్ లో. సో మీ అకౌంట్ లో ఇంకా లాంగ్ టర్మ్ మీ రిటైర్మెంట్ ఒక 50-55 వచ్చిన తర్వాత ఆపేద్దాం అనుకున్నారు మీరు వర్క్ చేయడం. సో అప్పుడు ఏం చేస్తారంటే మీరు మీ దాంట్లో వేస్తున్నారు కదా, ఈ లాంగ్ టర్మ్ లో మీరు 15 years పాటు, ఓకే, 15,000 ఇన్వెస్ట్మెంట్, అది 15% గ్రో అయింది అనుకోండి, ₹1 కోటి వెల్త్ జనరేట్ అవుతుంది 15 years లో. 15,000 ఎవ్రీ మంత్ వేస్తాయి, అది 15% గ్రో అయితే. దానికంటే తక్కువ అయితే కొద్దిగా ఎక్కువ టైం పడుతుంది. అది 15-15 రూల్ అనమాట. అదే మీరు 10,000తో వేస్తున్నారు అనుకోండి ఎస్ఐపి, అప్పుడు మీకు 20 సంవత్సరాల్లో ఒక 1 crore దాకా బిల్డ్ అవుతుంది. సో అదనమాట. ఓకే, సో స్టార్ట్ చేయండి. ముందు గోల్డ్ రీచ్ అవ్వండి, నెక్స్ట్ ఎమర్జెన్సీ ఫండ్ బిల్డ్ చేయండి. ఎమర్జెన్సీ ఫండ్ బిల్డ్ చేస్తూ మీరు ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయండి. సో మీరు బిజినెస్ కాబట్టి మీరు ఆటోమేటెడ్ గా ఎవ్రీ మంత్ ఎస్ఐపి పెడితే ఆటోమేటిక్ గా కట్ అవుతాయి అకౌంట్ నుంచి. సో ఆ టైంకి మనం అమౌంట్ ఉంటుంది అనుకుంటే మీరు ఆటోమేటిక్ ఎస్ఐపి అంటే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్, ఎవ్రీ మంత్ ఆటోమేటిక్ గా కట్ అవుతాయి అనమాట మనీ. ప్లాన్ ఎవ్రీ మంత్ కట్ అయిపోతాయి కరెక్ట్ మీరు ఇచ్చిన డేట్ కి. ఆ టైంలో మీ అకౌంట్ లో ఫండ్స్ లేవనుకోండి, ఒక ₹300 పెనాల్టీ ఉంటుంది. అంటే ఫండ్స్ లేకుండా ఫండ్స్ విత్డ్రా చేయడానికి ట్రై చేస్తున్నారు కదా, సో బ్యాంక్ టు బ్యాంక్ రూల్స్ బట్టి కొంత పెనాల్టీ ఉంటుంది. సో ఇవన్నీ ఎందుకు, నా దగ్గర ఉన్నప్పుడే నేను పెడతాను అనుకున్నారు అనుకోండి,
ఎస్ఐపి మానేసి మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు పెట్టుకోవచ్చు అనమాట. సో వన్ టైం బై ఆప్షన్ ఉంటుంది. మీరు యాప్ లో అన్ని ఈజీగానే ఉంటాయి, ఇప్పుడు అన్ని డిజిటలే కదా. సో బై చేశారనుకోండి, ఎంత అమౌంట్ అడుగుతుంది, అమౌంట్ ఎంటర్ చేస్తారు, యూపీఐ పేమెంట్ పెడతారు, ఫోన్ పేకి వస్తుంది, పేమెంట్ చేసేస్తారు. సో ఎప్పుడు ఉంటే అప్పుడు పెట్టుకుంటూ ఉండొచ్చు. కానీ ఎప్పుడైనా మీరు మార్కెట్ లో పెడుతుంది తీయడానికి ప్లాన్ చేయకండి, ఎందుకంటే ఈ మంత్ పెట్టి నెక్స్ట్ మంత్ తీసేద్దాం అనుకున్నారు అనుకోండి, ప్రాఫిట్ లో ఉండకపోవచ్చు. అటు అన్నెసరీ ట్రాన్సాక్షన్స్ మీరు ఒకసారి లోపలికి వేస్తున్నారంటే నెక్స్ట్ 5 years 10 years వరకు టచ్ చేయను అనుకున్నలాగానే పెట్టండి. ఓకే, సో ఇంకేమన్నా క్వశ్చన్స్ ఉన్నాయా మీకు? ఇంకేం లేదు. సో అది మన యశ్వంత్ స్టోరీ. సో ఈయన ఇంకా బిజినెస్ ఇంకా గ్రో అవ్వాలని ఆశిస్తున్నాను. సో ఇప్పుడు ప్రెసెంట్ 70,000 ప్రాఫిట్ వస్తుంది కదా, అది స్లోగా 1 lakh ఇంక్రీజ్ అవ్వాలి. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.